ఎస్పీఆర్ బ్రీడింగ్ ఫార్మ్స్కి యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది ఇంకా వీడియోలో చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం జాతి కోళ్ళలో ఎటువంటి కోళ్ళు తెచ్చుకోవాలి, ఏ రకం కోళ్ళు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఎంత ఉండాలి, ఏంటి వస్తువులు అన్నీ చేసాను. ఇప్పుడు ఏంటంటే ఏంటని మనం పెంచడం ద్వారా ఎట్లా తాకాలి, ఏంది, ఏ రకాలు అనే దాని వల్ల నేను చెప్పాను. సో ఇవరగా చెప్తాను. లాస్ట్ కడ వరకు పూర్తిగా చూడండి, అర్థం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ డే చెక్ గుడ్లు పెట్టి తెచ్చుకోవడం, పొదిగించుకోవడం ఒకటి. 2 వన్ డే చెక్ తెచ్చుకోవడం సార్. 3 నెల పిల్లలు కానీ 1.5 నెల 2 నెలల పిల్లలు తెచ్చుకోవడం సార్. 4 బ్రీడింగ్ అనేది ఏర్పడుతుంది. ఇవి 4 మనకు ఇవి మనం చేస్తుంది. గుడ్లు కాడికి వస్తే మనకు మంచి పరిచయం ఉన్న బంచ్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇస్తే తప్ప సాధ్యమైన వరకు మంచి ఇచ్చిన అవి తీసుకొస్తాం. 10 అవి ఇది వరకు 4-5 వస్తుంది. ఈ 4-5 సాకి వాటికి మళ్ళీ వ్యాక్సిన్ వేయాలన్నా ఇంకోటి వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం మనకు 1.5 అంటే కనీసం ఒక 100 కోడి పిల్లలు పెంచుకునేంత అవకాశం. కాబట్టి అది అంత సక్సెస్ అయిన పని అయితే నాకేం అనిపించలేదు. నేను కూడా చూశాను. వాటిలో తెచ్చి గుడ్లు పెట్టి చాకడం, మనం బ్రీడింగ్ మనకు వచ్చిన గుడ్లలో చేయడం అది వేరు. అది తర్వాత వీడియోలో చెప్తాం. అది ఎట్లా చేయాలో ఏంది, మనకు గుడ్లు వస్తే మనం ఏం చేయాలన్నా తర్వాత వీడియో పెట్టాలి. తర్వాత వన్ డే చెక్ కొత్తగా తెచ్చి సాకే వాళ్ళకి వన్ డే చెక్లో బ్రీడింగ్ చేయాలి. బ్రీడింగ్ చేసి లైట్ ఏర్పాటు చేసుకొని ఒకటి సగమైన హీట్ని తెచ్చి మనం ఫీడింగ్ చేసుకుంటూ ఆ దొడ్డిని శుభ్రంగా పెట్టుకొని ఏ రోజు ఉదయం పిల్లలైతే మటుకు కంపల్సరీ ఫీడింగ్ యూనిట్కి ఒక గాబు, పెద్ద గాబు చేసుకోవాలి. ఒక 4 అడుగులు వెడల్పుతో ఉన్న రౌండ్ గాబు చేసుకొని దాని చుట్టూరు లోపల రేకు కానీ అట్ట కానీ పరుచుకొని కింద మట్టి మాత్రమే ఉండాలి, ఎటువంటి గ్యార ఉండకూడదు. తర్వాత వచ్చి దాని మీద పేపర్ పరిచి ఆ పిల్లలని దాంట్లో ఉంచుకొని మనం ఆ హీట్ యొక్క మీటర్ తెచ్చి పెట్టుకుంటే మనకు తెలుస్తుంటుందో ఎంత హీట్ ఉంది ఏంటి అనేది పెట్టుకొని. ఇది మటుకు కంపల్సరీ చుట్టూరు గోడ ఉండాలి. మన గాలి పోయేటట్టు వచ్చేటట్టు జాలి పెట్టకూడదండి. ఇది శుభ్రంగా చుట్టూరు గోడ ఉండాలి, తలుపు ఉండాలి, ఏదో 1-2 కుర్చీలు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తగువైన వీటిని దానికి ఈగలం. ఇలా ఇవి చలిగాలి తోలితే తట్టుకోలేవు, లోపల గాలి అనేది పోకూడదు బ్రీడింగ్ యూనిట్. అవి తెచ్చుకొని చేయడం. చేసేటప్పుడు ఆ పిల్లలకి నీళ్లు మేత లోపల పెట్టుకొని కింద పేపర్ పెట్టుకుంటే మధ్యాహ్నం ఒకసారి పేపర్ తీసేయాలి, మరీ పేపర్ వేస్తే ఉదయాన్నే పేపర్ తీసేయాలి. ఇట్లా 2 times కంపల్సరీ. మామూలుగా 3 times చేయాలి, కానీ ఇప్పుడు చేయలేం కాబట్టి 2 times చెప్పాను. ఆ పేపర్లో పెంట గంట ఇదంతా ఉంటుంది కాబట్టి మొత్తం తీసేసి క్లీన్ చేసుకుని ఉదయాన్నే క్లీన్ చేసినావా మళ్ళీ సాయంత్రం కానీ క్లీన్ చేసుకుంటే మధ్యాహ్నం కాబట్టి సాయంత్రం క్లీన్ చేసుకుని మళ్ళీ పేపర్ వేసుకుంటే అప్పుడు హెల్దీగా పిల్లలు పెరిగేదాకా అవకాశం. ఇది తర్వాత వీటికి ఫీడు, వీటికి మెడిసిన్ ఏమేమి వాళ్ళనేది తర్వాత నేను చెప్తాను. వన్ డే తర్వాత వచ్చి మనం ఒక 1.5 నెల పిల్లలు అట్లా తెచ్చుకొని సాకడాలు. ఇది నాకు తెలిసిన దాంట్లో బెస్ట్ ఆప్షన్. మనకు ఒక 45-45 days 2 నెలల పిల్లలు మార్కెట్లో ఆన్లైన్లో మటుకు తేవద్దండి. నేను పోయి చూసి ₹10 ఖర్చు అయినా ఛార్జ్ అయ్యేది వైద్యులు లెక్క పెట్టుకోకుండా. ఎందుకంటే మనం మీకు అనిపిస్తుంది అది ఎంతలే 10 పిల్లలు 10,000 అని. తెచ్చినాక ఆ 10,000కి ఇంకో 10,000 పెట్టాలి. అది ఎలా పెట్టాలి ఏంటి ఎందుకు వద్దని చెప్తాను నేను. అప్పుడు ఆ 20,000 మనం పట్టుకోగలమా పట్టుకోలేమా అనేది మనకు అర్థం. ఈ జాతి కోళ్ళకి వీటికి డబుల్ బాడీ అంటే మన పూరి కోళ్ళ కన్నా డబుల్ బాడీ అంటే డబుల్ మ్యాథ్ ఎంత, ఇది దాని అర్థం. డబుల్ బాడీ డబుల్ మ్యాథ్ ఎంత. కాబట్టి వీటికి ఉదయం సాయంత్రం పెద్ద అయినాక కంపల్సరీ మేత వేయాలి, బయట వదిలేయాలి. తర్వాత వచ్చి వీటికి
ఇవి ప్రాసెస్లోకి వచ్చేస్తాం మళ్ళీ. ఎందుకంటే మేత గురించి చెప్పాను కాబట్టి మళ్ళీ మామూలు ప్రాసెస్లోకి 45 days 6 months తెచ్చుకొని వీటికి ఇలాంటి బ్రీడింగ్ లేకుండా వాళ్ళు ఏం ఫీడ్ ఇస్తున్నారో చూడండి. ఆ ఫీడ్ కూడా ఒక 10 days తెచ్చుకోండి. మన ఫీడ్కి అలవాటు పడడం. తర్వాత పిట్టగంటలు స్టార్టింగ్ వేసుకోవాలి. దాని తర్వాత వేసుకుంటే ఒక 2 నెలలు సాగినాక గొంగులు, రాగులు, పచ్చజొన్నలు అలవాటు చేయండి. అవి ఒక 4-5 months దాకా అవేను. 5 months తర్వాత వడ్లు, పెసలు, సేమ్ మళ్ళీ కమ్ములు, రాగులు ఇవి ఇచ్చుకుంటూ పెంచుకుంటూ పోవడం. ఇవి ఇప్పుడైతే మోర్టాలిటీ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ 45 రోజుల పిల్లల్లో మనకు ఆల్రెడీ మోర్టాలిటీ అయిపోయి మోర్టాలిటీ పీరియడ్ అంతా 40 days లోపల ఎక్కువ ఉంటాయి. 60% దాకా మోర్టాలిటీ అంతా 40 days లోపలే. 40 days పైన అంతా ఒక 20% మోర్టాలిటీ మళ్ళీ ఉంటుంది. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ నేను తర్వాత నీకు 1 day ఏ వీడియో ఇవ్వాలి ఏందనేది ఒక వీడియో ఇలా ఒక్కోదానికి ఒక్కో వీడియో చేస్తాము. ఆ తర్వాత సంగతి. తర్వాత బ్రీడింగ్ యూనిట్ తెస్తాం. 1,00,000 ఏంది మినిమం, తక్కువ 1,30,000 ఏంది మినిమం బ్రీడింగ్ యూనిట్. ఎన్ని పెట్టలు వస్తాయి? ఒక 55 పెట్టలు కొంచెం వస్తాయి. ఎన్ని గుడ్లు పెడతాయి? అంటే 100 గుడ్లు పెడతాయి. 100 గుడ్లు ఒక 70 పిల్లలు పెరుగుతాయి. 70లో మోర్టాలిటీ అన్నీ చూసుకొచ్చే తర్వాత 40 పిల్లలు పెంచేదానికి సరిపోదు. 50% లెక్క. అది 40 పిల్లలు. ఈ 40 పిల్లల్ని మనం పెంచి సేల్ చేసి దాంట్లో చేసేదానికన్నా మనం ఈ 1.5 లక్షకి గాన ఒక 45 days మంచి పెద్ద దగ్గరకే పోండి. చిన్న మకాములకు వద్దండి. చిన్న మకాములు అన్ని వ్యాక్సిన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయరు వాళ్ళు. పెద్ద మకాంలోనే పెద్ద కోళ్ళు పెద్దవి ఉంటాయి. పెద్ద మకాంనే ఎంచుకోండి. వాళ్ళ దగ్గర రేటు కూడా ఎక్కువ. అంటే చిన్న మకాలు 1000 రూపాయలు అంటే వాళ్ళ దగ్గర 1500 ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద మకాంకే పోయి ఎంచుకొని తెచ్చుకోండి. తర్వాత వచ్చి ఈ యొక్క పెట్టలు వీటి గురించి చెప్పాను కదా. వీటికి వచ్చి 1,50,000 రూపాయలు పెట్టి మనకు మినిమంలో 100 పిల్లలు వస్తాయి. ఈ 100 పిల్లల్ని మనం సక్రంగా పెంచుకొని 80 పిల్లలు కంపల్సరీ మనకు మిగులుతాయి. ఒక 8 నెలలు పెంచామనుకోండి 80 పిల్లలు కంపల్సరీ. 80లో 50 పుంజులు 30 పెట్టలు వస్తాయి. 3,000 రూపాయలు వేసుకున్న 90,000. పుంజులు 50 పుంజులు ఒక మినిమంలో ఒక 6,000 వేసుకున్న 3,00,000. అంటే ఒక 4,00,000 రూపాయలు మనం దాంట్లో తీసుకోవచ్చు. మనం ఎంత పెట్టుబడి పెట్టి ఇచ్చాం? 1,50,000 రూపాయలు పెడితే ఇంకొక 1,00,000 రూపాయలు మందులు, ఫీడింగ్ కంపల్సరీ అవుతుంది. అంటే 2.5-3 లక్షల రూపాయలు మనకు ఖర్చు వస్తుంది. ఈ 2 లక్షల రూపాయలు మిగులుతుంది. ఇదేనండి ఈడకాడికి. కాబట్టి 45 days పిల్లలు తెచ్చి సాగుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. వాటిల్లోనే ఉంచుకొని వాటిలో పెట్టలన్నీ ఉంచుకొని ఒక 2 పుంజులు మంచి బయట తెచ్చుకొని మనం అప్పుడు బ్రీడింగ్ ఇది మనం బ్రీడింగ్ యూనిట్కి కనిపోతే మనం తక్కువ ఖర్చుతో ఇటు ఆదాయం తీసుకున్న వాళ్ళు అవుతాం. దాంతోనే మనం మళ్ళీ బ్రీడింగ్ యూనిట్ పెట్టుకున్న వాళ్ళు అవుతాం. అంటే అందుకే మంచి మకాలు తెచ్చుకోండి. ఆ పెట్టలు ఉంచుకొని మళ్ళీ ఒక 2 పుంజులు అటు ముందు దగ్గర మనం తెచ్చుకుంటే అప్పుడు మనకు సరైన బ్రీడింగ్ యూనిట్ మనకు రెడీ అవుతుంది. అప్పుడు ఆ పెట్టే గుడ్డు వీటిలో 1-2 చనిపోయిన అనుభవం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కొత్తగా ప్రారంభించుకునే వాళ్ళు 45 days 6 months తెచ్చుకోవాలి. ఓకే వ్యూస్, థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ.